హాయ్ అండి. ఈరోజు మా ఎడబడిసోళ్ళ కోళ్ళ మనవడైతే వస్తున్నారండి. 5 నెలలు అయితే వచ్చేసిందండి. అందుకని ఈరోజు అయితే వస్తున్నారు. నేనైతే అక్కడికి వెళ్తున్నానండి. అక్కడైతే ఏమేమి వంటలు చేపిస్తున్నారో నేనైతే మీకు అయితే చూపిస్తానండి, చూడండి. అలాగే మా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళ మనవడైతే నిజంగా మా అన్నిలాగైతే ఉంటాడండి. ఈరోజు మా ఏడబడిసోళ్ళ ఇంటికి అయితే నేనైతే వెళ్తున్నానండి. ఎందుకంటే మా ఏడబడిసోళ్ళ కోళ్ళు అయితే వస్తుందండి ఈరోజు. అందుకని నేనైతే ఇక్కడికి అయితే వెళ్తున్నానండి. పొద్దున్న వచ్చేయమ్మ సుబ్బలక్ష్మి పని చేతికని అని అంటే ఇంకా నేనైతే వెళ్తున్నాను. ఇక్కడికైతే వచ్చేసానండి. అదిగోండి కాఫీ అయితే ఇచ్చింది, తాగుతున్నాము. మా ఏడబడుసు మానవుడు వస్తున్నాడు కదండి, చాలా అడవిడైతే చేసేస్తుంది. ఆడుకోండి మా అన్నయ్య, మా ఏడబడుసుడు తోడుకోవాలండి, మా ఏడబడుసుడు మా అంగారండి. హాయ్ అయితే చెప్తున్నాడండి. మా ఏడబడుసు వాళ్ళ చిన్న ఆడబడుసు వాళ్ళ అమ్మాయి అండి. నాకైతే కూతురు అవుతుంది. మా అత్తయ్య గారును ఇంకా నాన్న అయితే మాట్లాడుకుంటున్నారు. ఇంకా చుట్టాలు కూడా వచ్చారు. మా అన్నయ్య వాళ్ళందరూ అయితే మేమైతే పందిట్లో అయితే కూర్చొని మాట్లాడుకుంటున్నామండి. బయట అయితే పందిరి వేశారు. మా చిన్న ఆడబడుసు అయితే సాంబార్ అయితే కాస్తుంది. అటెళ్ళు అక్కడ ఉప్పు ప్లేట్ లేదా ఇందాక వేసానికి తగ్గించి నిన్న లేదా మా దగ్గర వెళ్ళిపోతుంది. ఆనందకరంగా కలర్ ఉందా? జలం వేసాక తగ్గుద్ది. ధనియాలు కూడా వేసావా? నేను వేసాను. నేను వేసాను పులుసు వేసి ఇవాళ రేపు కారం సరిపోతుంది. అది మసాలా చూపు చారుబాటంగా చేస్తున్నారు.
వదినా ఓయ్, ఇప్పుడు ఉప్పు కారం కలుపుతావా? మనకు ఉప్పు కారం కలుపుకుంటే చికెన్ టేస్ట్గా ఉంటుంది. బాగుంటుంది. ఆ, ఉప్పు కారం ముక్కలు పడి అవును. పువ్వులు కోయలేదా? కోసాను. మరి చూపించవే. అయ్యో మరి మనకు పల్లెటూరులో పువ్వుల మొక్కలు అందరి ఇంటికాడ ఉంటాయి కదా. ఆ మొక్కలో అమ్మేశారు కదా ప్రతి ఇంటింటికి. ప్రతి ఇంటికాడ చూద్దామన్నా కనకాంబరం మొక్కలు. ఈ పిల్లకి ఏమున్నాయి, నేను అందుకనే కొంచెం అంతా లేట్గా ఎట్టండి అన్నాను. మీరు ఆమ్లెట్ వేసారు. టీవీ తగిలిందంట. ఏమరా నీ ఆ తెలియదు. టీవీ తగిలిందంట. ఎవరికి? చిన్నమ్మకి. ఆహా. ఎల్జీడి తెలవదండి నాకు. వాళ్ళు టీవీ అత్తగారు టీవీ పెట్టుకుంటారు సరిపోతుంది. ఏమో కారం ఎర్రగానే వస్తుంది. రోజు మనం వేసుకుని ఇంట్లో కారం కాదు. కలిపేసావదినా? కలిపేశాను. ఉప్పు కారం పడితే మనకి చికెన్ టేస్ట్ ఉంటుంది. ఇగో కనస్తాను దీన్ని అన్నీ తెచ్చాడు. అబ్బా సోరాలు కూడా తయారు చేశారా? పనసకాయలు తప్పకుండా ఈ సొగరాలి చెప్పగలేదు. మీదనగారా బియ్యం కాగా ఏదేగంటే అన్నాను అది కూర ఎల్లుల్లిపాయ మాడకూడదు. ఇంకా మాడుకుంటున్నా అన్నం తింటలేదక్క. అన్న తింటుందా అన్న? ఇది కాదు ఇలా అని ఉంటుంది. పోయిపోయి అదే గిన్నెలు మార్చారు కదా, గిన్నెలు అంటే పోయింది. పోయికుండానే పడుతుంది. మా ఆడపడుచుల కోళ్ళు అయితే వచ్చేసిందండి. అదిగోండి కూడా ఎరంటాళ్ళు అయితే వచ్చారు. ఏమేమి తీసుకొచ్చారో మీకైతే చూపిస్తానండి. అవిగోండి ఒక్కొక్కటే తీసుకొచ్చి అక్కడైతే పెడుతున్నారు. స్వీట్ బాక్స్లో వాళ్ళ నాయనమ్మ అండి ఆవిడే. స్వీట్ బాక్స్లో అయితే లోనకైతే పట్టుకెళ్తున్నారా. అవిగోండి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కటైతే లోనకైతే పట్టుకెళ్తున్నారు. సెలవుడు పట్టుకెళ్ళే ఆవిడైతే మా ఎక్కండి. అదిగోండి సజ్జు పట్టుకెళ్ళే ఆవిడేమో మా ఆడపడుచు వాళ్ళ కోళ్ళ అమ్మండి. ఆవిడేమో నీళ్ళ చీర కట్టుకున్న ఆవిడేమో
వాళ్ళ కోళ్ళ నాయనమ్మ అండి, వాళ్ళ కోళ్ళ పెద్దమ్మ అండి ఈవిడ, వాళ్ళ కోళ్ళ చిన్నమ్మ అండి ఈవిడ. మా ఎడబడిసే వాళ్ళ కోళ్ళు మనవడు అయితే వస్తున్నారండి. వాళ్ళ మనవడు రాబోటప్పటికి కళకళ ఆడిపోతుందండి పందిరి అయితే. మంచి అడవిడి అయితే చేసేస్తున్నారు. చెప్పు చిన్నాడు. హాయ్ ఫ్రెండ్స్. మా ఆటో బాబు మన చూపించాను కదండి. నన్ను చూసి పోలమ్మా, ఇది ఆడది మా మనవడది. అలాగే అలాగే అంటే జిట్టు తీసి అంటే లాంగ్ తీసుకెళ్ళి మరి అది అడిగట్టారు కదా. దీని మీద మూత పచ్చి మూత అది నువ్వు అందంగా లేవా? బాగానే ఉన్నాగా. తయారయ్యేదండి మాకు. నన్ను తెస్తావన్నీ నేను వచ్చేస్తా. హాయ్ హాయ్ చెప్పు అద్విక. హాయ్ చెప్పు. చెప్పు చెప్పు. మా ఎడబడిసే వాళ్ళ కోళ్ళ వాళ్ళ చిన్నమ్మ అయితే వచ్చింది. అదిగోండి చిన్నమ్మ వస్తుందని బాగా మంచి నీళ్ళు అయితే పట్టేసి ఇచ్చేస్తుంది వాళ్ళ చిన్నమ్మకి అయితే. అవి కూడా మంచి నీళ్ళు అయితే ఇస్తుంది. పక్కన ఉన్న ఆవిడైతే వాళ్ళ అమ్మ అండి. అయ్యా అమ్మాయి మామూలు పెట్టుకుని ఏ పెట్టు. కరెంట్ వాళ్ళకైతే జాయిట్ ముక్కలు తెప్పాకైతే వెళ్తున్నామండి ముగ్గురు మూను.
నీట్గా ఉన్నాయి తీవిద్ది. అది బాగున్నాయి కలర్స్ అవి. బాగున్నాయి రా. ఎంత అండి ఇది? ఏదైనా చూపించు. మింటూ ఫోన్ చేయి. అనియా బాగున్నావా? అది వచ్చి ఎవరైనా లేరు అనుకున్నాను. నేను అజయ్ మనోహర్ ముగ్గురు తిను. మా ఆడపడుచు నేను, మా ఆడపడుచు వాళ్ళ ఆడపడుచు మేము ముగ్గురం అయితే వెళ్ళి జాకెట్లు అయితే తీసుకొచ్చామండి. కలంకారీ ముక్కలు అయితే కొంద మా ఆడపడుచు. అదిగోండి వచ్చిన పేరెంట్ వాళ్ళకి అయితే జాకెట్ ముక్కలు అయితే వేస్తుందండి. ఒక్కొక్కటిగా అయితే ఇస్తుంది. మనవడు పుట్టాడు కదండి, చాలా ఆనందంగా అయితే ఉన్నది. అదిగోండి ఇంకా లోన్ అయితే ఉన్నారని వెళ్తుందండి జాకెట్ ముక్కలు అయితే ఇవ్వడానికి. పాపా ಯಾರು ಎಲ್ಲರೂ ಅನ್ನ మా ఆడపడుచు వాళ్ళ మనవడు వచ్చాడని ముద్దులమే ముద్దులెట్టేస్తుంది. ఎంత ఆనందపడిపోతుందో, మురిసిపోతుందో. మా ఆడపడుచు వాళ్ళ అమ్మ కూడా ఇవో మనవడు వచ్చాడని ఆనందపడిపోతుంది. మా అన్నీ కూడా మనవడు అయితే ఎత్తుకుంటున్నాడు. మనవడు అయితే చూడండి ఎంత పోజులు ఎత్తాడు. అమ్మమ్మలు అయితే గాజులు అయితే చేయించారండి. ఇవ్వండి బంగారు నచ్చలేదా? నచ్చలేదమ్మా? నచ్చలేదు గాజులు? సైనామా నానమ్మ చేపించిందా? ఆయన చూపించాను కదండి నేను.